అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసిరితో. ఇవాళ చేయబోయే రెసిపీ కేఎఫ్సీ చికెన్ అండి. మా పాప చేస్తానంది, అంతకు ముందర చేసింది, బాగానే కుదిరింది, అందుకే చేస్తాను అనుకున్నాను. కానీ నాకు తెలియకోకుండా వుడ్ ఫుడ్స్ నుంచి ఫ్రైడ్ చికెన్ స్పైస్ మిక్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసేసిందండి. ఇంటికి డైరెక్ట్గా కొరియర్ వచ్చేదాకా నాకు తెలియదు అదేంటా అని. అయితే ఎందుకు చేసావని చెప్పి అడిగానండి. అడిగితే ఇది రెడీమేడ్ మిక్స్ మమ్మీ, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేస్తాను, బాగుంటే కనుక మళ్ళీ ఆర్డర్ ఇస్తాను నాకు వచ్చేపాటికని అంది. అందుకే ట్రయల్ కోసం బుక్ చేసిందంటండి. అక్క అంటే మా అక్కళ్ళ అమ్మాయి అండి. అయితే ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తే 3 ప్యాకెట్లోనే ఒకటేమో చికెన్ మసాలా, రెండోది బ్రెడ్ మిక్స్, మూడోది పెరి పెరి మసాలా అండి. అయితే 1/2 కేజీ చికెన్ తీసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంది, వాష్ చేసి నీరంతా వంచేసి. అయితే 1/2 కేజీ చికెన్లో ఈ చికెన్ మసాలా ప్యాకెట్ ఉందని చెప్పాను కదా, 1/2 కేజీకి ఆ ఒక్క ప్యాకెట్ వేసేసిందండి. బాగా మిక్స్ చేసింది. దాంట్లో మసాలా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ కంపల్సరీ కూలింగ్ వాటర్ పోయాలంటండి, 1 స్పూను. అదేసి బాగా మిక్స్ చేసి అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టింది. బాగా కలిపేసి బాగా ఫ్రిడ్జ్లో పెట్టింది 1/2 అవర్. తర్వాత బయటికి తీసి ఆ చికెన్ని అన్నీ సరిపోతాయా అని అంటే 100% సరిపోతాయి మమ్మీ అని కాన్ఫిడెన్స్గా చెప్పింది. తర్వాత ఒక 1/2 కేజీ మైదా పిండి తీసుకుంది. దాంట్లో రెండో ప్యాకెట్ ఉంది కదా గుడ్ ఫుడ్స్ వాళ్ళది బ్రెడ్ మిక్స్, అది దాంట్లో బాగా మిక్స్ చేయాలి ఈ రెండు అని చెప్పి తిప్పాలని చెప్పింది. ఈలోపు కూలింగ్ వాటర్ బౌల్లో తీసుకోమంటే కూలింగ్ వాటర్ బౌల్లో పోసానండి. ఐస్ క్యూబ్స్ కూడా వేసింది. అంటే కూలింగ్ వాటర్ అంటే ఎప్పుడు కూలింగ్ ఉండాలి ఆ వాటర్లో డిప్ చేసేటప్పుడు చికెన్ పీసెస్ అని. ఈలోపు మనం ఏదైతే మ్యారినేట్ చేసుకుని చికెన్ పీసెస్ ఉన్నాయో ఈ మిక్స్ చేసిన పౌడర్లో వేసి బాగా చికెన్ ముక్కలకి బాగా పట్టించి లైట్గా చివర్లో మనం షేక్ చేస్తే ఆ పౌడర్ ఏదన్నా పైన ఉంటే అది రాలిపోతుందండి, దానికి పట్టకుండా రాలిపోతుంది. అది మళ్ళీ వాటర్లో డిప్ చేయాలని చెప్పింది. అంటే కంపల్సరీ డైరెక్ట్గా కాకోకుండా ఈ చికెన్ పీస్ని ఇలాగా వాటర్లో జస్ట్ డిప్ చేసి వెంటనే తీసి మళ్ళీ వెంటనే ఈ పౌడర్లో వేసేసి మళ్ళీ ఆ పౌడర్ బాగా ఈ చికెన్ పీస్కి పట్టేటట్టు బాగా పట్టించి లైట్గా చివర్లో కొంచెం షేక్ చేస్తే ఇలా వస్తుందండి. దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే అని చెప్పింది. మమ్మీ నేను ఈ పీస్లన్నీ నేను ఇలా రెడీ చేస్తాను, నువ్వు ఆయిల్లో ఫ్రై చేయని చెప్పిందండి. అందుకే నేను బాండి పెట్టి ఆయిల్ పోసాను 1/2 కేజీ. ఎక్కువ పోసుకున్న ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా, కొన్ని పీసులు చొప్పున మనం ఫ్రై చేసుకోవచ్చు. అయితే ఈలోపు మీడియం ఫ్లేమ్లో మనం చేసుకుంటే చాలా పడుతుంది చికెను. అసలు మా ఇంట్లో అయితే వారంలో 2 రోజులు నాన్ వెజ్ ఉండాల్సిందేనండి మ్యాక్సిమము. మా పాప కాలేజ్ సెలవు కదా, అందుకని ఇంకెక్కువ తినాలనిపిస్తుంది నాన్ వెజ్. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా 8 ఇయర్స్, వాడికి అంతే. వీళ్ళిద్దరూ అసలు చికెన్ అంటే ఫిదా అయిపోతారనమాట. ఏమైనా అంటే నువ్వే బిర్యానీలు అలవాటు చేసావు, నువ్వే ఈ చికెన్లు అలవాటు చేసావు అని చెప్పి ఇద్దరు అంటారు నన్ను. మా వాళ్ళు కూడా నన్నే ఎక్కిరిస్తారు నవ్వుతా. అయితే ఆయిల్ కాగింది కదా, చూడండి ఈ చికెన్ పీసెస్ని వేసి మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే పైన మాడిపోతే చికెన్ ఉడకదండి లోపల. అయితే నాకు వేయించేటప్పుడల్లా డౌటేనండి, అమ్మో అసలుకి అన్నీ సరిపోయినాయా, ఉప్పు కారం అసలుకి కేఎఫ్సీ చికెన్లా వస్తుందా, 150 పెట్టి మసాలా తెప్పించాము ఎంత వేస్ట్ అయిపోద్దా అని చెప్పి నాకు అనిపించింది మనసులో. మా పాప చెప్పింది 100% బాగుంటుంది మమ్మీ నాకు తెలుసు అని చెప్పి అంది. అయినా సరే డౌట్ కొడతా ఉంటుంది కదా మనకి. అయితే కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టానండి. ఆత్రం ఆగలేదు అసలుకి, నాకు వెంటనే ఒక పీస్ తీసుకుని తినేసానండి. అసలు ఎంత బాగుందంటే అన్నీ సరిపోయినాయండి. మా పాప అడిగితే నవ్వు ఊరుకున్నాను. మా పాప తీసి తిని చూసావు మమ్మీ ఎంత బాగుంటే అసలు నువ్వు అలా అన్నావు అని చెప్పింది. ఈ పెరి మసాలా కూడా వేసి బాగా కలిపిందండి. ఈలోపు మా తమ్ముడు వచ్చాడు. అంటే పిల్లల్ని తీసుకురమ్మంటే చెర్రీ జోషిని వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారంటండి, అందుకే మా తమ్ముడు ఒక్కడే వచ్చాడు. మేము ముగ్గురిని కలిపి కుమ్మేసామండి ఈ కేఎఫ్సీ చికెన్ని. మా వారైతే 1-2 తిన్నారు. ఈ రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.